హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో కనుమ స్పెషల్ అనమాట. గారెలు అయితే చేస్తున్నాను. 2 రకాల గారెలు, చికెన్ కర్రీ. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. ముందుగా అయితే 1/2 కేజీ పొట్టు మినపప్పు నానబెట్టేసుకొని శుభ్రంగా ఈ విధంగా కడుక్కున్నాను. కొద్దిగా పొట్టు ఉంటేనే బాగుంటుందండి. ఈ విధంగా కడుక్కొని గ్రైండర్లో వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే కొంచెం పలుకుగా ఉండే విధంగా నేను గ్రైండ్ చేశాను, ఎందుకంటే పాకం గారెలకి అలానే ఉంటే బాగుంటుంది. కొద్దిగా నేను పిండి తీసి మళ్ళీ గ్రైండ్ చేస్తాను కారం గారెలు వేసుకోవడానికి. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఈ పాకం గారెల కోసం తీసుకొని మిగతాదైతే గ్రైండ్ చేసేస్తాను. కొద్దిగా ముక్క ఉంటేనే మంచిగా ఉంటుందన్నమాట. జ్యూస్ అంతా మంచిగా పీల్చుకుంటుంది పాకం అనేది. సో పిండి పక్కన పెట్టేశాను, మిగతా పిండి గ్రైండ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే బెల్లం తురిమేసుకొని మనం పాకం అయితే పట్టేసుకుందాం. ఫస్ట్ పాకం అనేది ఎక్కువ రావాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా బెల్లం తురుముకొని ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లో వేసుకొని 1.5 గ్లాస్ వాటర్ వేసాను. దీన్ని స్టవ్ పైన పెట్టి మరిగించాలి ఫస్ట్. ఇప్పుడైతే మనం గారెల పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా అంటే కొద్దిగానే వేసామా లేదా అన్నట్టు ఇలా మిక్స్ చేసుకుంటున్నాను కదా. ఇప్పుడైతే నేను పాకం ఒకసారి చెక్ చేస్తాను. ఇది మంచిగా అయిపోయిందండి. వడకట్టేసి పక్కన పెట్టేశాను పాకము. ఇప్పుడైతే గారెలు వేసేద్దాము. ఆయిల్ హీట్ అయింది చక్కగా. నేనైతే అలవాటు కాబట్టి ఈ విధంగా వేస్తున్నాను. మీకు ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వేసేసుకోండి. ఈ విధంగా చక్కగా వేసేసుకొని వేడిగా మనం పాకంలో వేసుకోవాలి. అందుకే ముందు పాకం పట్టుకొని పెట్టేసుకోవాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత వడకట్టుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టుకొని 5 నిమిషాలు మరిగించుకుంటే పాకం అయితే రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన పాకాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మన గారెలు అయిపోతున్నాయి అన్నప్పుడు ఈ గారెలు వేడి గారెలు ఆ పాకంలో ఇలా వేసుకొని చక్కగా డిప్ చేసుకోవాలి. చాలా తొందరగా పీల్చుకుంటుంది ఈ బెల్లం పాకం అనేది. ఎందుకంటే పొట్టుపప్పు కాబట్టి. అసలు గారెలు వేయడం రాని వాళ్ళు కూడా ఈ పొట్టుపప్పుతో చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. చాలా మృదువుగా ఉంటాయి, స్పాంజీగా ఉంటాయి. సో పాకంలో వేసుకున్న గారెలన్నీ కూడా ఈ విధంగా తీసి పెట్టేసుకోవాలి. మనం మళ్ళీ వేసుకుంటాం కాబట్టి ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి. సో మన పాకం గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కారం గారెలు చేసుకుందాము. వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఈ కారం గారెల కోసం ముందుగానే గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేస్తున్నాను. అలానే 1 స్పూను జీలకర్ర వేస్తున్నాను. అలానే 1 గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో సాల్ట్ కూడా వేసుకోవాలి, మర్చిపోయిన ముందు. ఇప్పుడు వేస్తున్నాను. ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. అలానే మనకి ఆయిల్ కూడా వేడవుతుంది కాబట్టి చక్కగా కలిపేసుకొని వెంటనే వేసుకోవాలి. ఎటువంటి సోడా అదంతా ఏం అవసరం లేదండి. మంచిగా పొంగుతాయి. ఈ పొట్టుపప్పులో ఉన్న స్పెషాలిటీ అది. మంచిగా స్పాంజీగా ఉంటాయి. మనం నార్మల్ గుండెపప్పు అయితే గట్టిగా ఉంటాయి, ఇవైతే అలా ఉండవు. చాలా మంచిగా పొంగుతున్నాయి. చూసారు కదా, సోడా వేసినట్టే పొంగుతున్నాయి. ఈసారి ఎవరైనా ఈ పప్పుతో ట్రై చేయండి. కడగడం ఏం పెద్ద పని కాదు, చాలా సింపుల్గా అయిపోతాయి. చూసారు కదా ఎంత లావుగా పొంగినాయో, సూపర్గా ఉన్నాయి కదా. చక్కగా ఇలాగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని అన్నీ కూడా ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకి బాగుంటుందన్నమాట. మిగిలిన పిండి కూడా వేసేస్తున్నాను నేను. చక్కగా అన్నీ ఇలా వేసుకోవాలి. ఎక్కువసేపు ఈ రుబ్బిన పిండి బయట ఉంటే పాడైపోతుందండి, ఆయిల్ పీల్చుకుంటుంది. అలా కాకుండా వెంటనే వేసేసుకోవాలి. సో ఈ విధంగా అన్నీ కూడా వేసుకొని తీసుకున్న తర్వాత మనం చికెన్ కర్రీ కూడా రెడీ చేసేసుకుందాము. చూసారు కదా చక్కగా రెడీ అయిపోయినాయి. 1/2 కేజీ పప్పు, సగం బెల్లం గారెలు, సగం ఏమో కారం గారెలు చేశాను. చూడండి ఎంత బాగుంటాయంటే 2 రోజులైనా కానీ ఇలానే ఉంటాయి, గట్టి పడవు అసలు. ఇప్పుడైతే చికెన్ అండి, చికెన్ పారం కూడా తీసుకున్నాను. ఈ చికెన్ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో ఈ చికెన్కి సరిపడా సాల్టు, 1/2 చెంచా పసుపు, కారానికి మీరు ఎంత తింటారో అంత కారం, నేనైతే 3 స్పూన్ల కారం వేసాను. అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఎప్పుడు చికెన్ వండినా
మటన్ వండినా కానీ ఫస్ట్ ఇలా కలిపేసి పెట్టుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి నేను కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్ పెట్టుకొని నేను చెక్క, ఇలాచి, లవంగం అలానే స్టార్ అనీస్ వేసాను. 2 బిర్యానీ ఆకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజు చిన్నవి 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. చిన్నయే, పెద్దదైతే 1, చిన్నదైతే 2. కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. మనం ముందుగా చికెన్లో కొద్దిగా వేసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ ఆయిల్లో ఒక 10 నిమిషాల పాటు మనం కలుపుకుంటూ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అలానే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఎంత మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది కర్రీ అనేది. చాలాసేపు ఒక 10 నిమిషాల తర్వాత 1 టమాటో ముక్కలు కట్ చేసుకొని వేసుకొని 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి. అలానే హోమ్మేడ్ గరం మసాలా 1 పావు చెంచా, బయట నుంచి తీసుకున్న గరం మసాలా 1 స్పూన్ వేసాను. ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకోవాలి. చక్కగా ఇలాగ మంచిగా ముక్కలకి మంచిగా పట్టించిన తర్వాత దీంట్లో మనం వాటర్ వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నాకు సాల్ట్ సరిపోలేదు, వేస్తున్నాను. వాటర్ అనేది నేను 1 గ్లాస్ వేస్తున్నాను. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే వాటర్ కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 గ్లాస్ వేసి దీంట్లోనే కొత్తిమీర కూడా వేసేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి. పైనుంచి కిందకి మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని 3 నుంచి 4 విజిల్స్ పెట్టుకోండి, ఏం పర్వాలేదు. ఇలా అంటే ఇది పారం కోడి కాబట్టి 4 విజిల్స్ పెట్టాను. మామూలు అయితే మీరు 2, 3 అలా పెట్టేసుకోండి. 4 విజిల్స్ తర్వాత చూసారు కదా, ఓపెన్ చేస్తే చక్కగా అయిపోయింది. మనకి వేడివేడిగా ఉంది కాబట్టి ఇంకా ఇంత లూజ్ ఉంది. కొద్దిగా చల్లారితే ఇంకా కొంచెం చిక్కపడుద్ది. సూపర్గా ఎంజాయ్ చేయండి ఈ విధంగా చేసుకొని. వీడియోని మాత్రం లైక్